కుజ కేతువులు కంజంక్షన్ అంటే కుజ కేతువుల యొక్క కలయిక ఎక్కడ జరుగుతోంది? సింహరాశిలో జరుగుతోంది. సింహరాశి అనేటటువంటిది అగ్నితత్వం రాశి. మనకు కొన్ని రాశులు ఉంటాయి, అగ్నితత్వ రాశులని, జలరాశులని, పృథ్వీతత్వ రాశులని ఉంటాయి. సో ఈ కుజ కేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉండడం వల్ల ఎలాంటి మార్పులు అనేటటువంటివి మనకి ఈ ద్వాదశ రాశుల మీద జరుగుతుంది, ఆ ప్రభావం ఏంటో మనం చూద్దాం. ముందుగా వాసుదేవుని కీర్తిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారిని, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, మనకి ఈ కేతువు ఎప్పటి నుంచి మారాడండి? మనకి మే 18వ తేదీ 2025 సంవత్సరం నుంచి మనకి కేతువు ఎక్కడి నుంచి వచ్చాడు? కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వచ్చాడు. అయితే ఈ కుజగ్రహము ఎక్కడ ఉందండి? కర్కాటక రాశిలో నేచపట్టి మనకి 2025 సంవత్సరంలో మనకి జూన్ 6వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి జూన్ 7వ తేదీ నుంచి మనకి రాత్రి నుంచి మనకేమవుతుందంటే ఈ కుజగ్రహము ఎందులోకి వస్తుంది? సింహరాశిలోకి వస్తుంది. అంటే ఇద్దరూ కలిసి మనకి ఈ మే 7వ తేదీ జూన్ 7వ తేదీ నుంచి మనకి జూలై 28వ తేదీ 2025 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉంటారు. ఇలా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు 12 రాశుల వారు కూడా అనుభవిస్తారు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల మనకి ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా వస్తాయి. పనులు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో మరి అటువంటి అడ్డంకులన్నీ కూడా మనకి తొలగిపోవడం, ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది సింహరాశిలో అంత అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి గ్రహణం పడతాం మనం. సూర్యుడికి సూర్యచంద్రులిద్దరికీ కూడా రాహుకేతువులు గ్రహణం పట్టుకుంటారు. కాబట్టి కేతువు మనకి సింహరాశిలో వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు కానీ, కొన్ని అవరోధాలు, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కుజకేతువులు ఇద్దరు కలిసి, కుజుడు అంటేనే యుద్ధం ఎప్పుడు, కేతువు ఎప్పుడు జరుగుద్దో తెలియదు అనమాట. ఇప్పుడు మనకి సద్దుమణిగిపోయింది అనుకుంటున్నాం కదా, పహల్గామ్ ఈ యొక్క యుద్ధము, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి ఈ యొక్క పీరియడ్లో అంటే మనకి జూన్ 7వ తేదీ నుంచి జూలై మధ్యలో 28వ తేదీ వరకు 2 నెలల పాటు దాదాపుగా మళ్ళీ ఏదో చిన్న సైజు యుద్ధం ఎక్కడో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కేవలం ఏమండి అక్కడ యుద్ధాలండి, మరి మన రాశుల మీదకి మనకి ఏం జరుగుతాయండి అంటే 12 రాశుల మీద కూడా యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. యుద్ధాలంటే ఏంటండి? మీ ఇంట్లో గొడవలు. తర్వాత ఈ యొక్క కొన్ని రాశుల వారికి మేలు చేస్తాయి, కొన్ని రాశుల వారికి అప్పులతో యుద్ధాలు, పోలీస్ స్టేషన్లు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందువలన ఎప్పుడైతే మందు కొడుతూ సరదాగా కూర్చొని జోకులు వేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, మరి అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే సరదాగా మాట్లాడుకుంటూ మరి ఆ యొక్క ఖాళీ అయిపోయినటువంటి బీర్ బాటిల్ని అవతలాడు తలకాయ మీద కొట్టేయడం, ఇలా చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు చాలామంది ఇది పరిహాసాలకు దూరంగా ఉండాలి అటువంటప్పుడు. తర్వాత యుద్ధాలకి జోకులు వేసుకోవడం, బామర్దులు సరదాగా మాట్లాడుకోవడం, అన్నదమ్ముల ఆస్తుల కోసం ఫైటింగ్లు, బోరింగ్ నా పొలంలో వేసో దూరంగా 10 అడుగుల తర్వాత దూరంగా వేయాలి అని, ఇలా రకరకాల గొడవలు, రకరకాల ఉదంతాలు అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ప్రతి రాశి వారికి కూడా ఉందన్నమాట. కాబట్టి ప్రకృతిలో అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి, అర్త్క్వేక్స్ భూకంపాలు వచ్చేస్తాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి ఈ పీరియడ్లో. కాబట్టి జరగవండి అని అనుకోవడానికి కుదరదు. కేతు అంటేనే రోగాలకి, మిస్టిక్ రోగాలు, అంతుబట్టనటువంటి రోగాలు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర గవర్నమెంట్ రిలీజ్ చేసింది, కేతు ఈ యొక్క కరోనా వైరస్ మళ్ళీ వచ్చింది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి, హాస్పిటల్స్ అన్నిటిని రెడీ చేయండి అని జీవో కూడా పాస్ చేసింది ఆంధ్ర గవర్నమెంట్. రేపో మాపో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఇదంతా కారణం ఏంటి? మనకి కేతు ఆల్రెడీ సింహరాశిలో ఉండడం వల్ల. కాబట్టి అనేక రకమైనటువంటి వైరస్లు మనకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కరోనా సమయంలో మనం జాగ్రత్తగా కనుక చూసుకుంటే మందు తాగినటువంటి వాళ్ళందరూ కూడా సేవ్ చేయబడ్డారు. బజ్జీలు కొట్టుల్లో వెళ్ళి బజ్జీలు తిన్నవాళ్ళు, ఆ పేపర్లో, న్యూస్ పేపర్లో రకరకాల ఆయిల్స్తో తిన్నటువంటి వాళ్ళు మాత్రం, ముఖ్యంగా పాపం వయస్సులు, చాలా ఊబకాయలు, లావుగా ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కరోనా వైరస్లో.
కాబట్టి బజ్జీలు తినకండి ఎక్కువగా. తర్వాత చికెన్ పకోడీలు అవి ఇవి బళ్ళ మీద తినకండి. వాడిన నూనె మళ్ళీ వాడుతున్నట్టుగా ఉండేటటువంటివి ఇవి. ముఖ్యంగా ఊబకాయలు వాళ్ళు తినకూడదు. ఇదంతా సైంటిఫిక్గా చెప్పేది జ్యోతిష్ శాస్త్రం పరంగా. మనకేంటంటే ఈ ఆల్కహాల్ సేవించేటటువంటి వాళ్ళు మాత్రం కరోనా టైంలో వాళ్ళు రక్షింపబడ్డారు. ఒక డాక్టర్గా మరి చక్కగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క మా స్టూడెంట్స్ అందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు కూడా ఇళ్లలో పడుకున్న సమయంలో ధైర్య సాహసాలతో కరోనా వైరస్ని మెడికోస్ అంతా కూడా వాళ్ళు రక్షించడం అనేటటువంటిది జరిగింది. ఒక్క కేసు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక్క కేసు కూడా డెత్ లేదు. డెత్ రేట్ ఈస్ వెరీ లో అనమాట. అయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కువ ఫీజులు, ఒక్కొక్కడు 50 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా పేషెంట్స్ని వాళ్ళు చచ్చిపోయారని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళ శవాలు కూడా పూర్తిగా డబ్బులు కడితేనే కానీ ఇవ్వలేనటువంటి ఉదంతాలన్నీ కూడా మనం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. కాబట్టి అక్కడ WHO కూడా కేవలము డాక్టర్లు అంతా కూడా, హాస్పిటల్స్ అంతా కూడా ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఆల్కహాల్ సేవించినటువంటి వాళ్ళు సేవ్ చేయబడ్డారు అని చెప్పి అవన్నీ కూడా మనకి ఉదహరించడం అనేటటువంటివి మనం చూసాము. ఆ తర్వాత వైరస్లకి మనం ప్రివెంటివ్ మనము ఈ ఇంజెక్షన్స్ వేసుకున్నాం. కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని, ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ మనం తీసుకున్నాం. కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులని మనము వ్యాక్సిన్స్ వేసుకున్నాం. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకొని వచ్చాము. కాబట్టి ఈ 2 నెలల కాలము అనేటటువంటిది చాలా గడ్డు కాలము. కాబట్టి దీనికి సంబంధించి పిజ్జాలు, బర్గర్లు తినడము, తర్వాత అన్హైజెనిక్ ఫుడ్ని వీళ్ళందరూ కూడా తీసుకోవడము, సేవించడము, వీటి వల్ల చాలా ప్రమాదాలు అనేటటువంటివి జరుగుతాయి. వాడినటువంటి నూనెనే మళ్ళీ రిపీటెడ్గా 2-3 సార్లు వాడడం వల్ల మీరు నమ్ముతారో నమ్మరో, ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అతను చనిపోవడం జరిగింది. ఈ యొక్క పకోడీలు అయితే ఈ చికెన్ పకోడీలు, చికెన్ బజ్జీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మరి వేసుకొని తినడం జరిగింది. ఎక్కడ బయట షాపుల్లో పేపర్లో కట్టేసి వాళ్ళు ఇచ్చేవారు. అది ఆయిల్ని రిపీటెడ్గా వాడడం వల్ల క్యాన్సర్ అనేటటువంటి వ్యాధి కూడా వచ్చింది. ఇప్పుడు మనందరం చాలా ఆరోగ్యకరంగా ఉన్నాము అని అనుకుంటాం, ఒక క్షణం పట్టదనమాట. రాత్రి బాగున్నటువంటి వ్యక్తి మర్నాడు కరోనా వచ్చిందని చనిపోయినటువంటి వాళ్ళు బోడు మంది ఉన్నారు. ముందు భయం వల్ల కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా యుఎస్ఏలో చాలామందికి ఈ యొక్క కరోనా పాజిటివ్లుగా తేలినాయి. ఇప్పుడు చైనాలో మళ్ళీ వైరస్ అంతా కూడా విజృంభించడం జరిగింది. అలాంటివి భారతదేశంలో కూడా మనకి ఎంటర్ అయిపోయింది. సో ఏపీ ప్రభుత్వము అలర్ట్ ప్రకటించింది. ఇలాంటివన్నీ కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రివెంటివ్ మెడిసిన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కుజ కేతువులు అనేకమైనటువంటి ఫీల్డ్స్లో వర్కౌట్ చేయబడతాయి. మైగ్రేన్, ఇలాంటి ఆర్థోఎరిథ్రైటిస్, ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్, ఇలాంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ డైజెస్టివ్ సిస్టమ్ బాగాలేనటువంటి వాళ్ళు, ఈ యొక్క అరుగుదల, తర్వాత ఈ యొక్క ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు, స్టమక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు తిండి మీద ఫుల్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువలన వాళ్ళంతా కూడా కొంతకాలం మనం నాన్ వెజిటేరియన్ని పక్కన పెట్టేస్తే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి చక్కగా ఈ యొక్క ఫుడ్, సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా చక్కగా మనకి మంచిది అని చెప్పి చక్కగా డాక్టర్లు చెప్పడం కానీ, ఈ యొక్క శాస్త్రాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనము మటన్, చికెన్లు బాగా తిన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ యొక్క ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళు, గట్టిగా ప్రోటీన్స్ని తిన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకొని వాళ్ళంతా కూడా బ్రతికి బట్ట కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఎగ్ని ఇవ్వడము, తర్వాత వాళ్ళు పాలు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ టైంలో ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా ఆ టైంలో కరోనాలో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పకపోయినా సరే ఆయుర్వేదం ప్రాక్టీషనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వీరమాచినేని గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ ఫుడ్ బాగా తినండి అని ప్రచారం చేయడం వల్ల చాలా మంది
2 నెలల పాటు మన కరోనా ఆ 2 సంవత్సరాలు కూడా విపరీతమైనటువంటి తిండి తినడము, ఆ తర్వాత బలాన్ని పెంచుకోవడము ఇలాంటివన్నీ చేశారు తప్ప, మనము పేద ప్రజలకు మనం సేవ చేయాలి, అనాథలకు సేవ చేయాలి, సాధువులకు సేవ చేయాలి, సాధువులకి, వికలాంగులకి మనము ధన సహాయాలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా మోరల్స్ అండ్ ఎథిక్స్ మీద ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అండ్ ఎప్పుడైతే కరోనాలో మనకి చాలామంది అందరూ కూడా చనిపోవడం జరిగిందో అటువంటి టైంలో అందరూ కూడా భయపడి కొంత స్పిరిచువల్గా మారడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కుజకేతువు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇతరుల పైన మనము ఆరోగ్యం విషయం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని ముందు దృష్టి ఉంచడము, మెయిన్గా యుద్ధాలే కాకుండా అంతర్యుద్ధాలు, ఇటువంటి అప్పుల వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు మనం తీర్చకపోవడము, ఇలాంటి వాటి వల్ల కొన్ని గొడవలు జరగడము, ఇలాంటివన్నీ కూడా మనకి జరిగినాయి అన్నమాట. కాబట్టి ఈ 12 రాశుల వారికి కూడా మనం రకరకాలుగా ఒక్కొక్క రాశి వారికి కొంతమందికి మంచి చేస్తుంది, కొంతమందికి మంచి చేయదు, కొంతమంది హాని చేస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెంటివ్గా మనం ఉండడం అనేటటువంటిది చేసుకోవాలి. కేవలం ఈ కుజ కేతువులు అనేటటువంటిది మనకి ఈ యొక్క సింహరాశిలో యుద్ధాలైనా జరుగుతాయండి అంటే మనకు హైజాకింగ్ ద రియల్ నాలెడ్జ్ అండ్ ద అబ్సల్యూట్ నాలెడ్జ్ అండ్ ద ట్రూత్ నాలెడ్జ్ కూడా దీని యొక్క బాధ్యత ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరైతే అబ్సల్యూట్ నాలెడ్జ్ అని మనం చెప్తామో అటువంటి వాళ్ళు చెప్పేది మనకి ప్రజలకి నిజాలు చెప్తే ఎవరికి యథార్థవాది, లోక విరోధి అంటారో అటువంటి వాళ్ళని మనం అపార్థం చేసుకుంటాం. అలాగే మీ బంధువుల్లో కూడా ఎవరైనా మీ శ్రేయస్సు కోరుకుని, మీ స్నేహితుల్లో ఎవరైతే శ్రేయస్సు కోరుకుని వాళ్ళు చెబుతారో అటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ఇష్టపడరు జనం. ఎవరైతే ఫేక్ ఆస్ట్రాలజర్స్, ఫేక్ పర్సన్స్ మీకు పరిచయమై ఆర్పి ఉంటుంది, రైస్ పుల్లింగ్ ఉంటుంది, ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తుంది, మీరు 3 కోట్లు కట్టండి, 8 కోట్లు కట్టండి అని, లేకపోతే అమెరికాలో బంగారం, ఇతర ఫారిన్ కంట్రీస్లో బంగారం తక్కువ ధరకు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా కొనండి మీకు లాభము అని అంటే వీళ్ళు అవతల వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు. కానీ చాలామంది నా శిష్యుల్లో కొంతమంది డబ్బులు వేయడం, కోట్ల రూపాయల్లో వాళ్ళు మాయమైపోవడము, తర్వాత ఫోన్లు ఎత్తకపోవడము, ఇలాంటివన్నీ చేసి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఫేక్ వాళ్ళందరూ కూడా పరిచయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క 2 నెలల్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి దురాశ అనేటటువంటిదే మెయిన్. దురాశ అనేటటువంటిది కూడా ఒక క్రిమి. కేవలం మనుషులందరూ కూడా దురాశ పరులైపోతారు. మాకేంటి లాభం అనేటటువంటిది చూసుకుంటారు. ఇప్పుడు ధర్మాన్ని ఆచరించండి, విదురుల వారు చెప్పారు అని పాండవులకి, కౌరవులకి చెప్పినప్పుడు పాండవులు ఆచరించారు, అందుకని వాళ్ళు సేవ్ చేయబడ్డారు, రక్షించబడ్డారు. కానీ కౌరవులు మాత్రం ఏం చేశారండి, వాళ్ళు అసలు వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని దెబ్బతిన్నారు, సర్వనాశనం చేసుకున్నారు వంశాన్ని. ఆ విధంగా ధర్మం అనేటటువంటిది రక్షిస్తుంది. మాకేంటి లాభాలు లేనప్పుడు మనం ఈ వీడియో చూడటం కూడా దండగా. ఎవరైనా ఆకర్షణగా మీకు కోట్ల రూపాయలు వస్తాయి, లక్షల రూపాయలు వస్తాయి, తర్వాత చాలామందికి ఇవి జరుగుతాయని అన్నప్పుడు ఈ స్త్రీలతో మీకు పరిచయాలు అవుతాయి, ఇలాంటి ఫేక్ చెప్పేటటువంటి వాళ్ళకి ఆకర్షితులు అవుతూ ఉంటారు. అండ్ రెండవది ఏంటంటే మా పిల్లలకి ఆరోగ్యాలు బాగాలేదండి, మాకు ఆరోగ్యాలు బాగాలేదండి, మనం అల్టిమేట్గా మాకు ఎవరు లేరు, ఏ పుట్లో ఏ పావుందో, అందువలన అందరినీ నమ్ముతాము, నమ్మితే తప్పే ఉంది అన్నప్పుడు నమ్ముతారు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు, ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు అనమాట. అయితే ఇటువంటి వాళ్ళ ఇప్పుడు నాకు అమ్మవారి చెవిలో కనబడి చెప్తుంది, దత్తాత్రేయుడు చెవిలో చెప్తాడు, నేను మీకు చెప్తాను, లేదా అమ్మవారు నాకు కనబడుతుంది, నేను మాట్లాడతాను అన్నప్పుడు మీరు అది తెలుసుకోవాల్సినటువంటి విజ్ఞత మీకు ఉంటుంది. పూనకాలు ఉండవు, ఇలాంటివన్నీ చెప్పరు, దేవుళ్ళు ఎవరికి కనబడరు అని క్లియర్గా గోగినేని బాబు గారు లాంటి వాళ్ళు మేము చెప్తున్నప్పటికీ కూడా ఎవరు, సత్యభామ కూడా పాపం ఆమె చెల్లాయి సత్యభామ కూడా చెప్తున్నా కూడా ఎవరు వింటారండి, ఎవరు వినరు. కాబట్టి ఈ విధంగా ఫేక్కి ఆకర్షించబడతారు. ఏదో రకంగా మన సమస్య పరిష్కారం అయిపోతే చాలులే, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. దీనివల్ల మనము పర్మనెంట్గా మనం లాస్ అవుతాం. ఏ విధంగా లాస్ అవుతాం అంటే డబ్బులు పోగొట్టుకున్న తర్వాత క్షౌరం అయితేనే కానీ వివరం రాదు అనేటటువంటి ధోరణిలో మనం ముందుకెళ్తాం. ఆ తర్వాత మనకు క్షౌరం అవుతుంది అండ్ దేవుడి మీద నమ్మకం పోతుంది. అండ్ ఫేక్ ఆస్ట్రాలజీని చూసిన తర్వాత మంచి వాళ్ళని కూడా నమ్మబుద్ధి వేయడం లేదండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా మీ మూర్ఖత్వము, మీ తెలుగు తక్కువతనము. ఎప్పుడైతే మీకు మంచి వాళ్ళు దొరుకుతారో అప్పుడు మనము వాళ్ళ చెప్పినటువంటి స్టెప్స్ వినాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఇదంతా కూడా ఒక యూనివర్సిటీలో చేరారు, ఫీజు కట్టారు, అటువంటి ఫేక్ గాళ్ళ దగ్గర మీరు చక్కగా నేర్చుకున్నారు, ఫేక్ ఫేక్ అంత ఫీజు కట్టి నేర్చుకున్నారు అనుకోండి, అటువంటి చెడ్డ వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు, ఉంటే ధన నష్టం
అవకాశం వస్తుంది అనేటటువంటి ఈ విద్యను నేర్చుకోవడం కోసం ఫీజు కట్టామని అనుకోండి. ఇంకా అందువల్ల ఎప్పుడు కూడా ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండాలా. దురాశ వాదం పనికిరాదు. దురాశ కనుక చేసినట్లయితే ఎప్పటికైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంపలు ముంచుతాయి. రాజమార్గంలో వెళ్ళాలా ఎప్పుడు ఎవరైనా సరే. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ కుజకేతువుల ప్రభావం వలన ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఆవేశం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆవేశాన్ని పక్కన పెట్టేసి చక్కగా వివేకంతో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ జీవితాలు బాగుంటాయి. ఈ సందర్భంగా ఈ కుజకేతువులు అనేటటువంటి వాళ్ళు దగ్గరగా 2 నెలల పాటు ఉంటారు. కాబట్టి ఆ 2 నెలల్లో మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, తర్వాత దీనికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే కేవలం ఏవో చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరగడం అనుకుంటారు. సాంప్రదాయబద్ధంగా మేము చెప్పాలి కాబట్టి అలా మేము చెప్తాం. కానీ నిజమైనటువంటిది ఏంటంటే, నిజమైన రెమెడీ జగద్గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాలా. ఆ తర్వాత జగద్గురువులు అంటే ఎవరు? ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, ఆనంద మార్గ, అలాగే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసుల వారు, రమణ మహర్షుల వారు, ఇలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉండాలా. వాళ్ళు చెప్పినటువంటి మిషన్స్, వాళ్ళు చెప్పినటువంటి ఐడియాలజీలకి మనం చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. గురువుగారు అంటే నాకు ఇష్టం అండి, గురువుగారు అంటే నాకు ఇష్టం అండి, గురువుగారు చెప్పింది నేను చేస్తానంటే అది సరిపోదు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అటువంటి వాళ్ళ సంతానం కోసం వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఫౌండ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ బాడీని వదిలేసిన తర్వాత వాళ్ళకేం లేదు కదా, అనాథాశ్రమాలు రన్ చేస్తున్నారు అనాథ పిల్లలకి. ఇటువంటి బిగ్ సంస్థల ఆర్గనైజేషన్స్. దానివల్ల ఎంతోమంది 40 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను ఆనంద్ మార్గ ఆశ్రమంలో చక్కగా అనాథ పిల్లలు బాబా గారు పెట్టిన తర్వాత, బాబా అంటే ఆనందమూర్తి, మా గురువు గారు ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆయన అసలు పేరు. సో స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి గారు. ఇలాంటి వాళ్ళు చేసిన దానివల్ల ఎంతో వందల మంది మరి ఇలాంటి వాళ్ళంతా కూడా అనాథ పిల్లలు చక్కగా చదువులు పూర్తయినాయి, పెద్దగా ఎదిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వెళ్ళారు. దీనివల్ల బాబా గారికి ఏమో కలిసి వచ్చేది ఏం లేదు కదా. యాజ్ లెఫ్ట్ ఈజ్ ఫిజికల్ బాడీ ఆల్రెడీ. కానీ కొన్ని వందల మందికి ఒక ఐడియాలజీ చూపించారు. నిజమైనటువంటి గురువులు ఎప్పుడు కూడా అలా చూస్తారనమాట. కేవలము వాటర్ బాటిల్స్ సప్లై చేయడము, లేకపోతే వర్కర్స్కి దానికి మేమేదో ప్రజాసేవ చేసేస్తున్నాం, మేమేదో ఇచ్చేసేస్తున్నామని ప్రచారం చేసుకుంటే ఏం ఉపయోగాలు ఉండవు. తర్వాత ట్రూ సేవ అనేటటువంటిది ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఉండదు. పబ్లిసిటీ ఇప్పుడు ఎమర్ట్ అని ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని చెప్పేసి ఎంతోమంది మన ఆనంద్ మార్గ ఆశ్రమము, నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దానికి ఎంతోమంది తుఫాన్లో పోయినటువంటి వాళ్ళు, భూకంపాల్లో పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇళ్ళు కట్టించడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా జగద్గురువుల యొక్క ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇక మేము పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం, ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కేవలము జగద్గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల మనకి ఇవన్నీ కూడా మిగిల్చుకోవచ్చు. ఈ డబ్బులన్నీ కూడా కేవలం మీరు జగద్గురువుల ఆశీర్వాదం ఉండాలంటే మీరు పిసినారులుగా ఉండకూడదు కదా. మీరేం చేయాలా? మీరు అంతా కూడా ఇన్కమింగే రావాలా, బయట అవుట్ గోయింగ్ ఉండకూడదని పేదవాళ్ళకి ఎవరిస్తారు? మరి అనాథ పిల్లలకి ఎవరిస్తారు చెప్పండి? సాధు పురుషులకి ఎవరిస్తారు? మీకు ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? అన్నీ కూడా చాలామంది ఏంటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పినప్పటికీ కూడా రూపాయి కూడా మేము ఖర్చు పెట్టమండి అని అంటే అది మీ తప్పు. అందువలన ఇవ్వాల్సింది పేదవాళ్ళకి ఇవ్వాలి, అనాథ పిల్లలకి ఇవ్వాలి, ఆ తర్వాత వికలాంగులకి ఇవ్వాలి, ఆ తర్వాత సత్పురుషులకి ఇవ్వాలి. ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ కుజకేతువుల యొక్క దీని నుంచి మీరు రక్షించబడతారు. కాబట్టి 12 ఈ ద్వాదశ రాశుల వారు విడివిడిగా ఏ రాశి వారు ఏం చేసుకోవాలి, అలా ఉంది పరిస్థితి. ఈ గ్రహ మార్పుల వల్ల మనం తెలుసుకుందాం, ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ధనస్థానంలోకి ఈ కుజకేతువులు ఇద్దరు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి. మీకు రేపటి నుంచి పరీక్షలు సెకండ్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మరి జూలై ఎండింగ్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. సరిగ్గా అదే టైంలో ఈ కుజకేతువులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మీరు చాలా అధికంగా కష్టపడి చదవాలి. మీ తల్లిదండ్రులు అంతా కూడా మిమ్మల్ని చాలా కష్టపడి మీరు చదివిస్తున్నారు. మీ తండ్రి అన్నీ కూడా రిస్కులతో కూడినటువంటి వ్యాపారాలు చేయడము, అలాగే రిస్కులతో మీకు ఎంతో ఇదితో మీకు చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఉద్రేకంగా మీరు ఉండకూడదు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఎలూప్మెంట్స్, ఈ కర్కాటక రాశి వాళ్ళు లేచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళపైన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఒక కన్ను పెట్టి ఉంచండి. వాట్సాప్లు ఇవ్వడం,
ఇవ్వడం, అతిగారాలు చేయడం, సపరేట్ రూములు ఇవ్వడం ఇలాంటివన్నీ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి కొంచెం మెదడు పనిచేయదు ఈ కర్కాటక రాశి టీనేజ్ పిల్లలకి. ఇక పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలతో కోర్టు కేసుల్లో ఉన్నారు. ఆ కోర్టు కేసుల్లో కర్కాటక రాశి వాళ్ళు గెలవడం జరిగింది. మళ్ళీ అయినప్పటికీ కూడా భర్తలు మీద కసి కొద్దీ మీ మీద మళ్ళీ ఇంకా కేసులు వేయడము ఇలాంటివన్నీ కూడా అప్పీల్కి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు వర్క్ మైండెడ్గా ఉంటారు కాబట్టి ఉద్యోగాలు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క మంచి మంచి సంబంధాలు కర్కాటక రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటిది బాధ్యతగా ఉన్నటువంటి ఆన్సరబుల్ లైబుల్ పర్సన్స్తో మాత్రమే మాట్లాడాలి మీరు. లేకపోతే మీకు పరిస్థితి ఉండదు. మీకు తిండి మీద మమకారం బాగా పెరిగిపోతుంది. రోజు చికెన్లు మటన్లు తెచ్చుకొని వండుకోవడం, రోజు పార్టీలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు చేస్తారు. ఎన్ని చేసినప్పటికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది అష్టమ రాహు వల్ల రాదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ రాహు మిమ్మల్ని పీడిస్తున్నాడు. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శోభమస్తు.